స్నేహితులారా, మేము శుభ్రమైన పాలను అమ్మడానికే ఈ తబేలాను ఓపెన్ చేశాం. కాకపోతే మీరంతా మాకు సాయం చేస్తే పాలను తక్కువ ధరకే అమ్మొచ్చు. ఇప్పుడు నేను చెంగం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన స్వయంగా తన చేతులతో పాలు పితికి మన తబేలాను ప్రారంభిస్తారు. లేదు లేదు, నేను దీన్ని ప్రారంభించలేను, అలాగే పాలు కూడా పితకలేను. నేను ఎప్పుడైనా దేన్నైనా ఇలా ప్రారంభించానంటే ఆ రోజంతా నాకు వృధా అయిపోతుంది. ప్లీజ్ సార్, ప్లీజ్ చూడండి గేదెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. అసలు ఇక్కడ ఎలాంటి పొరపాటు జరిగే అవకాశమే లేదు. కేవలం పాలు పితకాలంతే, అవి కూడా కొంచెం చాలు శాస్త్రానికి ప్రారంభోత్సవం కోసం. ఇప్పుడు ఎలాంటి పొరపాటు జరిగినా దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తానని మాటిస్తున్నాను. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందంటే చెప్తున్నాను, నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. క్షణక్షణం అనుక్షణం ప్రతీకారం తీర్చుకుంటాను. ఇవ్వు బకెట్, ఇవ్వు, వెళ్ళి పాలు పితుకుతాను. బంగారం బంగారం నా బంగారం, బంగారం 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 బంగారం. మోటు పత్రు నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. సర్లే, మన ప్రారంభోత్సవం అయిపోయింది. పతులు మిఠాయిలు పంచు. వాళ్ళిద్దరూ మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. పాలివ్వు. మా వల్ల పొరపాటు జరిగింది, సారీ. మరేం పర్వాలేదు, తప్పులు చేయటం మానవ సహజం. కాబట్టి ఇక మీరెప్పుడూ తప్పులు చేయకుండా ఉండాలంటే కాచుకోండి. హలో మోటు పత్లు, మీరెక్కడ ఉన్నారు? త్వరగా చెప్పండి, నేను మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాను. నిన్న కదా ప్రారంభోత్సవం జరిగింది, ప్రతీకారం తెచ్చుకోవడానికి ఈ రోజు రావడం ఏమిటి? అయ్యమ్మా, ఆ ట్రక్కు ఈ రోజే ఆగింది. రాత్రంతా వెళ్తూనే ఉంది. నన్ను నేల మీద దేకించుకుంటూ వెళ్ళింది. నా రక్తం మొత్తం పోయింది. నా ఒంట్లో కొంచెం కూడా శక్తి లేదు. అమ్మా, నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. నేను గేదెని మెల్లగా నైస్ చేసి గడ్డి తినిపిస్తాను, నువ్వు వెనక నుంచి మెల్లగా పాలు పితికాయి. వీళ్ళు మామూలుగా చెప్తే మాట వినరు. ఇప్పుడు నేను ఎలా కొరుకుతానంటే ఇంకెప్పుడు నా దగ్గరకు రాకూడదు. అది మళ్ళీ కాలు దువ్వుతోంది. నువ్వు వెళ్ళి దాన్ని ఎంగేజ్ చేయి, నేను వెళ్ళి పాలు పితుకుతాను. ఇప్పుడు నువ్వు గడ్డి తిను, నేను మెల్లగా పాలు పితుక్కుంటాను. మమ్మీ, డాడీ, నన్ను వదిలే, నన్ను పొడవకు. ఇదేమిటి నా వెంట పడింది? అయ్యో మమ్మీ. నాకు ఈ పరిస్థితి కల్పించిన మోటు పత్తుల మీద ప్రతీకారం తీర్చుకోకుండా నేను వదలను. వాళ్ళ అంతు చూడకుండా నేను వదిలిపెట్టను. వదలను. మోటు, నువ్వు ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు. ఈ రోజు నిన్ను వదలను. మధ్యలో అడ్డురాకు, వాడంతా చూడాల్సింది నేను. అయ్యో వద్దు, మళ్ళీ నన్ను ఇలాగే ఈడ్చుకుపోకు మోటు పత్రు. నేను మళ్ళీ తిరిగి వస్తాను. మోటు, ఇక తిరిగొచ్చాయి, పని పూర్తయిపోయింది. మనం గ్రామంలోకి వెళ్ళి పాలు అమ్మాలి.
ఇప్పుడొస్తుంది అసలైన మజా. పాలు మనం దొంగలించాం, ఇప్పుడు మోటు పొతులకి మోగుతుంది మాజా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. పొదలు కాపాడు, నన్ను వదిలేయలేదు. త్వరగా రా, అయ్యో. ఎక్కు. హ్మ్? ఎవరది? ఎవరు నన్ను ఆట పట్టిస్తున్నారు? బెల్లు కొట్టారు, కనిపించకుండా మాయమైపోయారు. ఏం కావాలి? శుద్ధమైన తాజా పాలు కావాలా? శుద్ధం అంటే శుద్ధం, నీటి చుక్కే కలపలేదు. నాకు శుద్ధమైన నీళ్లు కలపని పాలంటే మహా ఇష్టం. లీటర్ పాలు పోయి. ఆ? ఇదేనా తాజా పాలు? మీ ఊళ్ళో వీటిని తాజా పాలంటారా? మోటు పాలెక్కడున్నాయి? హ? నన్ను మోటు అంటావా? హ? వదలు. చూడు, నా దెబ్బను చూడు, ఎలా ఉంటుందో చూడు. వదను, నన్ను మోటు అంటావా? హ్మ్? హలో, మోటు పత్లు మీరు ఎక్కడున్నారు? నేను మీ మీద ప్రతీకారం తీర్చుకోకుండా వదలను. ఇప్పుడే నన్ను లాక్కు వెళ్ళిన ట్రక్కు ఆగింది. రాత్రంతా నన్ను ఈడ్చుకుంటూనే వెళ్ళింది. ఎక్కడున్నారు మీరు? కాళీ మార్కెట్ పక్కన ఒక ఇల్లు ఉంది. అక్కడికి మేము శుద్ధమైన తాజా పాలు అమ్మాలని వచ్చాం. కానీ లేదు, గీనీ లేదు. మీరక్కడే ఉండండి. చట్టం మీద ఒట్టు, తప్పించుకోవద్దు. వదిలిపెట్టను. ఈ రోజు నేను వదిలిపెట్టను. అయ్యయ్యయ్యయ్యయ్య. నేను వదిలిపెట్టను. ఏంటి? నేను ఇక్కడికి వచ్చిన పాల వాళ్ళకి స్నేహితుణ్ణి. వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడే చెప్తానుండు. వద్దు వద్దు, మళ్ళీ నన్ను ఇలాగే ఈడ్చుకు వెళ్ళొద్దు. మోటు పత్రు నేను వదలను. నేను మళ్ళీ తిరిగి వస్తాను. ప్రతిరోజు వచ్చి పాలు దొంగలించడం చాలా కష్టం. ఒకేసారి డబ్బు సంపాదిద్దాం. దాన్ని తీసుకురండి. దాన్ని తీసుకొచ్చి వ్యాన్ లో ఎక్కించండి. బాస్ బాస్, అది అస్సలు కదలడం లేదు. అయితే దాని పిల్లని తీసుకొచ్చి వ్యాన్ లో ఎక్కించండి. అప్పుడు దానంతట అదే సచ్చినట్టు మన వెనక వస్తుంది. ఓ, ఈ వ్యాన్ కూడా ఇప్పుడే పాడవ్వాలా? బాస్ బాస్, మోటు పొత్తులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? వ్యాన్ సంగతి పక్కన పెట్టి దూడను తీసుకుని పరిగెత్తండి. అలా చూడు, జాన్ మన దూడను తీసుకుని ఎక్కడికో పారిపోతున్నాడు. బాయ్ బాయ్ మోటు పత్రు, బాయ్ బాయ్. ఏయ్ జాన్, అక్కడే ఆగు, మర్యాదగా ఆగు. జాన్! జాన్, ఆగు. త్వరగా త్వరగా పోనీ. జాన్, ఆ దూడని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వేరు చెయ్యకు. ఆగు. అబ్బో. వీళ్ళిద్దరికీ ఆ దేవుడు సరైన శిక్ష విధించాడు. ఇద్దరికి తగిన శాస్తే జరిగింది. నాకు ఏర్పడిన పరిస్థితి వీళ్ళకి ఏర్పడింది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. అయ్యమ్మా, ఈ మోటు పత్తుల సమస్యల ఫ్యాక్టరీలో ఉన్నారు. నా కోసం వీళ్ళు సమస్యల్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ప్రతీకారం క్యాన్సల్.
నెంబర్ 1, నెంబర్ 2 ముందు వెళ్ళి మోటుపతుల్ని ఉతికేయండి. ఓకే బాత్. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, బుర్రలేని మూర్ఖుల్లారా, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మోటు పతులని ఉతుకుతున్నాం బాస్. ఉతకమంటే చాకిరేవులో ఉతికినట్టు బండకేసి బాదమని. అరే అలా కాదు, ఎలా ఉతకాలో నేను చూపిస్తాను. మోటు నువ్వు బాగా అలసిపోయావు, ఈ సమోసాలు తిను. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. సారీ, నేను మీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టాను. ఏం పర్వాలేదు ఫ్రెండ్, ఈ రోజు నుంచి మనం అందరం స్నేహితులం. దా 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 అందుకు, ఇంకా 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 పైకి ఎగురు. తీసుకో. చింగం, చూసావు కదా ఈ ఏరియాలో ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. నువ్వు పట్టించుకుంటున్నావా లేదా? నేను చెప్పినట్టు విని వెంటనే ఈ పురుపురి నగరానికి ఒక ట్రాఫిక్ పోలీస్ని ఏర్పాటు చేయి. దిస్ ఈస్ అన్ ఆర్డర్. ఓకే సార్. అరే చెంగం గారు, మీరు కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారా? మీరేం దిగులు పడకండి, మేము ఇప్పుడే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేస్తాం. లెఫ్ట్ లెఫ్ట్ రండి, ఇటు 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 రండి. లెఫ్ట్ లెఫ్ట్, మీరు రైట్కి వెళ్ళండి. మోటుపత్లు, మీరిద్దరూ ట్రాఫిక్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసుల్ని చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి, మీకు ఆ పని చేయడం ఇష్టమేనా? మాకు ఇష్టమేనండి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి పురిపురి నగరంలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు. ఏమంటావు పతులు? అవును మోటు, పురిపురి నగర ప్రజలకి ఇక కష్టపడే రోజులన్నీ వెళ్ళిపోయాయి. ఇక అన్ని సుఖాలే. రండి రండి, కుడివైపుగా రండి. రండి రండి, లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, మీరు రండి. రండి రండి, మీరు వెళ్ళండి. లెఫ్ట్, డ్యామేజ్ అయ్యింది. అంతా వీళ్ళ వల్లే. రండి రండి, రండి వచ్చండి. ఏంటయ్యా బండి నడపడం? సరిగ్గా నడపండి. అరే పతులు, మనం ఇంత బాగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం కదా, అయినా సరే ఈ ట్రాఫిక్ జామ్ ఎలా జరిగింది? అరే ఎవరో ఒకళ్ళు సిగ్నల్ ఇవ్వండి. ఇద్దరు మార్చి మా సిగ్నల్ ఇస్తే మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అరే సారీ సారీ, నువ్వు కూడా సిగ్నల్స్ ఇస్తున్నావా? నేను నిన్ను చూడలేదు. నువ్వు పక్కకు తప్పుకో, అంతా నేను సరి చేస్తాను. పతలు పతలు పతలల్లేలు పతలు పతలు పతలల్లేలా పతలు పతలు పతలల్లేలు పతలు. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడుపుతున్నావా? అయితే నువ్వు ఫైన్ కట్టాల్సిందే. ఓకే, ఇంకెప్పుడు హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ గానీ స్కూటర్ గానీ నడపకు, గుర్తుంచుకో. అర్థమైందా? ఇక నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో పతులు. ట్రాఫిక్ కంట్రోల్ నేను చేస్తాను. అరే అరే, వెళ్ళు వెళ్ళు, దూరంగా వెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళు వెళ్ళు. అరే ఈ తేనెటీగేమిటి అసలు నన్ను వదిలిపెట్టడం లేదు?
తప్పుకో తప్పుకో వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి నీకే చెప్పేది వెళ్ళు వెళ్తావా లేదా వెళ్ళు. ఏయ్, వెళ్ళండి 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 షూ, ఆ, షూ. వెళ్ళండి ఏయ్, మీరు వెళ్ళు. వెళ్ళండి మీరు వెళ్ళండి వెళ్ళండి రండి, రాగండి మీరు రండి వెళ్ళు. అరే ఇక చాలు మోటు నువ్వు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నావా లేక ట్రాఫిక్ జామ్ చేస్తున్నావా పక్కకి తప్పుకో ఓ సారీ సారీ పతులు ఓ తేనెటీగ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది సరే వీళ్ళందరూ ఎందుకు కోపంగా కనిపిస్తున్నారు కనిపించడం కాదు కోపంగానే ఉన్నారు ఓ, అదిరింది ఆ, 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 ఓ, ఆ, ఓ, వాసన సువాసన ఆ, ఓ, ఆ. అరే మోటు ఏమిటి నువ్వు చేస్తున్న పని చాలు ఇంకా మింగడ చాలు ఆపు ఇది వేరే ఒకరు ఆర్డర్ అరే, ఇచ్చారు నేను కూడా డబ్బులు ఇస్తాను నేనేమన్నా ఫ్రీగా తింటున్నానా తీసుకో డబ్బులు అరే పతులు రోడ్డు మీద ఇలా అడ్డంగా పడిపోయేవేంటి ట్రాఫిక్ కంట్రోల్ చేసే పద్ధతి ఇదేనా మర్యాదగా నా కళ్ళ కనిపించకుండా వెళ్ళిపో లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలియదు వెళ్ళు నన్ను ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోనివ్వు మర్యాదగా నువ్వు పక్కకి వెళ్ళిపో ఆ? ఓకే ఓకే ఎందుకంత కోపడతావు హలో మోటు జాగ్రత్తగా విను బ్లాక్ కార్ లో డిఐజీ గారు వస్తున్నారు ఆయన్ని జాగ్రత్తగా చూసుకో సరిగ్గా సెల్యూట్ చేయి ఆయన్ని బాగా గౌరవించాలి అన్నట్టు ఇలా చూడు రెడ్ కార్ లో ఒక స్మగ్లర్ బంగారం స్మగ్లింగ్ చేసుకుని వెళ్తున్నాడు అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి నేను కాసేపట్లో అక్కడికి వస్తున్నాను ఓకే ఓకే సార్ బ్లాక్ కార్ లో డిఏజీ సార్ వస్తున్నాడు రెడ్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు బ్లాక్ కార్ లో డిఏజీ సార్ వస్తున్నాడు రెడ్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు బ్లాక్ కార్ లో ఓ ఇంత గట్టిగా హార్న్ కొట్టకు నేను అంతా మర్చిపోతాను ఇంతకీ నేను ఏమంటున్నాను ఆ చింగం గారు నాకు ఏం చెప్పారంటే ఆ రెడ్ కార్ లో డిఏజీ గారు వస్తున్నారు బ్లాక్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు రెడ్ కార్ లో డిఏజీ గారు వస్తున్నారు బ్లాక్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు రెడ్ కార్ లో డిఏజీ గారు వస్తున్నారు ఇంకా బ్లాక్ కార్ లో స్మగ్లర్ అరే పతులు విను చింగం గారు ఫోన్ చేశారు ఆయన ఏమన్నారంటే రెడ్ కార్ లో డిఏజీ గారు వస్తున్నారు ఇంకా బ్లాక్ కార్ లో ఒక గోల్డ్ స్మగ్లర్ వస్తున్నాడు గుర్తుంచుకో ఆ రెడ్ కార్ లో డిఏజీ గారు వస్తున్నారు బ్లాక్ కార్ లో స్మగ్లర్ వస్తున్నాడు అరే బ్లాక్ కార్ వచ్చేసింది ఆగు ఓహో అసలు నువ్వు ఏమనుకుంటున్నావు పోలీస్ యూనిఫామ్ లో వస్తే కనిపెట్టలేరనా మొదలు వాణ్ణి బయటికి లాగు ఏం చేస్తున్నారు మీరిద్దరు నేనెవరినో మీకు తెలుసా నన్ను వదలండి నువ్వెవరువో మాకు పూర్తిగా తెలుసు ఇన్స్పెక్టర్ చింగం గారు మాకు పూర్తిగా చెప్పేశారు మేము ఆ ఆర్డర్స్ ఫాలో చేస్తున్నాం అంతే ఆయన సంఖ్యలు వేసి బంధించమని చెప్పారు పారిపోవడానికి ప్రయత్నిస్తే దులిపేయమన్నారు చింగం అలా చెప్పాడా అతన్ని రానివ్వండి చెప్తాను డిఐజీ గారు వచ్చేశారు గుడ్ మార్నింగ్ సార్ రండి చూడండి మేము ఎవరిని పట్టుకున్నామో మీరు మంచి పని చేశారు నాకు ఇప్పుడు చాలా అర్జెంట్ పని ఉంది తర్వాత వచ్చి చూస్తాను ప్లీజ్ సార్ ఒక్కసారి చూడండి సార్ ప్లీజ్ పోలీస్ యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నాడు పోలీసుల్ని పిచ్చివాణ్ణి చేద్దామనుకున్నట్టున్నాడు చింగంకి త్వరగా ఫోన్ చెయ్యండి నేను చెప్తున్నాను చింగంకి ఫోన్ చెయ్యండి అతను చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అతన్ని నోరు ముయ్యించండి గుడ్ జాబ్ నేను పై అధికారులతో మాట్లాడి మీకు మంచి బహుమతి ఇప్పిస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ సార్ ఇండియా మీద ఒట్టు మదర్ ఇండియా మీద ఒట్టు మిమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చిన వారిని నేను ఊరికే వదిలిపెట్టను భారత మాత మీద ఒట్టు వాళ్ళని జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినిపిస్తాను సార్ మీకేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది బ్లాక్ కార్ లో వచ్చింది డిఐజీ కాదు రెడ్ కార్ లో వచ్చిందే డిఐజీ ఇతను బంగారం స్మగ్లర్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడని మీరు మోసపోయారు కానీ మేం మాత్రం మోసపోము మీరిద్దరూ డిఐజీ గారికి ఎంత దారుణమైన పరిస్థితి కల్పించారు మిమ్మల్ని ఊరికే వదలను చింగం షూట్ దెమ్ మోటు మనం స్మగ్లర్ ని డిఐజీ అనుకుని వదిలేసాం డిఐజీ గారిని ఏమో స్మగ్లర్ అనుకుని పట్టేసుకున్నట్టున్నాం సారీ సార్ హ్యూమన్ ఎర్రర్ సార్ మేము గనక రెడ్ కార్ లో ఉన్న స్మగ్లర్ ని పట్టుకుని తీసుకురాకపోతే ఇక మా మొహాలు మీకు చూపించాం రాపతులు
వెళ్ళు త్వరగా త్వరగా ఇంకా త్వరగా వెళ్ళు త్వరగా పరిగెత్తు. మీరు డ్యూటీ చేసే పద్ధతి ఇదేనా? సల్యూట్ చేయండి, సల్యూట్. వెంటనే మీరు కాపలా కాస్తున్న సెంటర్ కి వెళ్ళండి. సారీ సార్. రెడ్ కారు వచ్చినోడు స్మగ్లర్ కదా, ఆగు ఆగు ఆగు. నువ్వు స్మగ్లర్వి కదా. పొదరు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. ఇదిగో సమోసాలు తిను, ఇక రెచ్చిపో. అదేనండి. ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఆగు. ఆగమంటున్నానా? ఆగు. ఐ. పక్కకి తప్పుకోండి సార్, పక్కకి తప్పుకోండి. పక్కకు తప్పుకోవలసింది మీరిద్దరు. నేను ఇప్పుడే మీ ఇద్దరిని ట్రాఫిక్ పోలీసు ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నాను. సార్ తప్పుకోండి, నా మాట వినండి. ఆకాశంలోంచి ప్రమాదం ఊడి పడబోతోంది. చింగం బబుల్ గమ్ రూపాల్లో ఇప్పుడు సమస్య నీ ముందుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఇప్పుడు చేయాల్సిందేదో ఆ పైవాడే చేస్తాడు. మోటు చెప్తూనే ఉన్నాడు కదా తప్పుకోమని, మీరు తప్పుకోలేదు. నేను చెప్పినట్టు చేయండి. కమాన్, సల్యూట్. సార్, మీ స్మగ్లర్ కారులోనే ఉన్నాడు, వెళ్ళి అతన్ని బంధించండి. ఇదిగో ఇక బంగారం అంతా మీ కళ్ళ ముందే ఉంది, చూసుకోండి. మోటు పతులు, మీరు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి పనికిరారు, కానీ మీరు చాలా గొప్ప సాహసవంతులు. ఇప్పుడు మీరు ఒక పెద్ద స్మగ్లర్ ని పట్టుకున్నారు, అతనితో పాటు బంగారాన్ని కూడా. మీ ఇద్దరికి నేను ప్రభుత్వం నుంచి బహుమతి ఇప్పిస్తాను. ఆల్ ద బెస్ట్ మోటు పతులు. థ్యాంక్ యూ సార్. సార్.